పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైకోర్టు తాజా ఆదేశాలతోటి రెడ్ బుక్ అరాచకాలు ఆగుతాయా, లేక ఇంకా కొత్త పద్ధతుల్లో కొత్త సెక్షన్ల ద్వారా వాటిని వాటిని దాటేసి అధిగమించి మళ్ళీ అరాచకాలు ఇట్లాగే కొనసాగుతాయా? పోలీసులు ఇక్కడి నుంచైనా పద్ధతిగా వ్యవహరిస్తారా, కేవలం పొలిటికల్ బాసులు చెప్తున్న వ్యవహారంలోనే నడుస్తారా? ముందుగా విజయబాబు గారు చెప్పండి, హైకోర్టు తాజాగా ఇచ్చిన సర్క్యులర్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రెడ్ బుక్ అరాచకాలు ఆగుతాయా? ఖచ్చితంగా అండి. కాదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ముందుగా ఏంటంటే, ఇది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సంతోషకరమైన వార్త. ఎప్పుడైతే సోషల్ మీడియా కార్యకర్తల మీద, పైగా చిన్నపిల్లల తల్లి యంగ్స్టరు ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా చేతుల మీద వాతలు తేలే రకంగా కొట్టడమే కాకుండా అనేక స్టేషన్స్ చుట్టూ తిప్పుతున్నారని చెప్పని ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కొంతమందిని సగటు స్థాయి కంటే కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు తమ నాయకుడి పట్ల అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ ఏమన్నా తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రొసీజరల్గా అరెస్ట్ చేయాలి. కానీ మొత్తం ఊరూరా అనేక ఊళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మహిళల్ని తిప్పటం అనేటువంటి పరిస్థితులు చూశాక నా హృదయం కదిలిపోయింది. ఒక సామాజిక బాధ్యతతో నేను పిల్లు వేస్తే సాంకేతికంగా అది, ఎందుకంటే ఇందులో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి ఒక సాంకేతిక పరమైన అంశంతో ఆ కేసు కొట్టేసేయడం అయింది. దాని మీద ఫైన్ కూడా, అంటే జనరల్గా ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ మీద ఎంతో కొంత ఫైన్ కూడా వేస్తారు, వాళ్ళ టైం వేస్ట్ అయిందని. ఆ రోజు ఎంత వెకిలిగా ఈనాడు ఈ బాపతో పత్రికలు రాశాయంటే, విజయబాబు గురించి ఫ్రంట్ పేజీలో రాసి, పైగా నేను ఎప్పుడో తిరుపతి వెళ్తే తలనీలాలు ఇస్తే ఆ గుండు ఫోటో వేసి దాని కంటిన్యూషన్ కూడా రాసి పైశాచిక ఆనందం పొందారు. ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీన్స్ దాదాపుగా హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు అందరి తరఫున కూడా ఆయన అధ్యక్షుడు వాళ్ళందరూ ఒక తీర్మానాన్ని చేస్తే లోపల ఎక్కడో ఒక చిన్న డబుల్ కాలంలో సాదాసీదా వార్తలాగా వేశారు. అదే కాదు, హైకోర్టు సర్క్యులర్ వార్త కూడా ఎక్కడ ఫస్ట్ పేజ్ లో రాశారేమో తెలియదు. కానీ అంత కీలకమైన వార్తని కావాలని కవర్ చేసి కప్పిపుచ్చేసినట్టుగా కనపడతాం. ఎస్ అండి, ఈ రోజు నేను హైకోర్టు వారు ఇచ్చినటువంటి దీనికంటే జస్టిస్ ప్రివేల్స్, ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి వీటన్నిటి మీద కూడా అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎంత కొంతమంది వీటితో చేసినా కూడా నాకు ఒక విశ్వాసం ఉంది. అది అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం మన టీవీలో కూడా, ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గురించి. ఇన్ని ఉన్నా కూడా చివరికి హైకోర్టు వారు దీన్ని గుర్తించారు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, రెడ్ బుక్లో ఒక ప్రధానమైనటువంటి చాప్టర్ చిరిగిపోయినట్టయింది. ఇక ప్రజా కోర్టులో కూడా మిగతా పేజీలు చించేసి వాళ్ళని వీధికి లాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది అత్యద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కేసు. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశాన్ని కూడా చెప్తారండి. ముందు అసలు ఈ కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు చూసుకున్నట్లయితే, జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కూడా సున్నితంగా ముందు హెచ్చరించారు. ఏమని, చాలా యాంత్రికంగా వెళ్ళిపోతున్నారు, మీరు రొటీన్గా వెళ్ళిపోతున్నారు, సున్నితంగా హెచ్చరించినా కూడా కొంతమంది మరి కారణాలు అయితే తెలియదు, కానీ దానికి కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు మాత్రం ఇది పెడచెవిని పెట్టి తమకు సంబంధించినటువంటి హెచ్చరిక కాదన్నట్టుగా బిహేవ్ చేసి అదే తీరును కంటిన్యూ చేయడం వల్ల ఈ రోజున రిటర్న్ గా కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినటువంటిది వచ్చింది. ఇదే మీరు అన్నట్టుగా ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక డిబేటబుల్ థింగ్ అనేటువంటిది అయింది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 235 ప్రకారంగా ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద, అంటే హైకోర్టు జడ్జిలు కాకుండా వీళ్ళ మీద నిఘా నియంత్రణ అధికారం ఖచ్చితంగా ఉంటుందండి. ఇది వాళ్ళు గ్రహించాలి. తర్వాత పెనాల్టీలు ఉంటాయి, బాధ్యతల నుంచి తొలగింపులు ఉంటాయి, అంటే డిస్మిసల్ ఆఫ్ సర్వీసెస్ అనేటువంటివి ఉంటాయి. ఇక పోలీసులపై కూడా చెప్పాలంటే ఎఫ్ఐఆర్లు ఎడాపెడా కనుక చేసినట్టయితే వాళ్ళ మీద కూడా శాఖాపరమైనటువంటివి ఉంటాయి. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 సెక్షన్ 173 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా
డిఎస్పీ స్థాయి అధికారుల యొక్క అనుమతి తీసుకొని 14 రోజుల్లోనే విచారణ జరపాలని చెప్పారు. ఇక ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది ఇట్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. దాన్ని బేస్ చేసుకుని అనేకం ఇచ్చిన అదైతే అంటే బేసిక్గా వరకట్నానికి సంబంధించి ఈ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎడాపెడా ఫ్యామిలీ మెంబర్స్ని అతనేమో అనే వాళ్ళని వీళ్ళందరినీ కూడా చేస్తే ఆ ఇష్యూలో చాలా సీరియస్గా సుప్రీంకోర్టు ఒక రెఫరెన్స్ కైండ్ ఆఫ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న కేసుల్లో అరెస్టు చేయడానికి వీల్లేదు. వాళ్ళ మీద మీ కేసుకు సంబంధించి కూడా చాలా అరాచకంగా అక్రమంగా ప్రవర్తించారు. తర్వాత ఏంటంటే ఐపీసీ సెక్షన్లు ముఖ్యంగా ఇలాంటి కేసులకు సంబంధించి సెక్షన్ 166 ఐపీసీ చట్టపరమైన విధుల్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం. కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో కూడా జరిగింది అదే. కాకుండా మిగతా ఓవరాల్ గా మాట్లాడండి. ఇట్ ఇస్ ఓపెన్ ఇదండి, ఓపెన్ డిబేటబుల్, నథింగ్ రాంగ్ ఎట్ ఆల్. వీఆర్ డిస్కసింగ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది థింగ్స్ అంతే. ఇందులో ఏమి కంటెంప్ట్ లేకపోతే ఇంకోటి అనేటువంటి ఉండవు. సో ఇలాంటి చట్టపరమైనటువంటి 166 వైలేషన్ అనేది కనుక జరిగినట్లయితే వాళ్ళకి సంవత్సరం వరకు జైలు జరిమానా అనేటువంటి ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ప్రాపర్ గా లేకపోయినట్లయితే సెక్షన్ 219 ఐపీసీ అంటే విజయబాబు మీరు చెప్పే రూల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆచరణకు వచ్చేసరికి అంత తేలిక కాదు. ఎవరు పోరాడగలుగుతారు? ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, ఉదాహరణకి అవసరం ఉన్నా లేకపోయినా ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు, దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అట్లా కాదు, 7 ఏళ్ల లోపు కేసులకి బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉన్నా కొన్నిసార్లు ఇవ్వట్లేదు, కొన్నిసార్లు ఇస్తున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, 7 ఏళ్ల లోపు దాటడం కోసం, 7 ఏళ్ల లోపు కంటే ఎక్కువ శిక్ష పట్టడం కోసం పని కట్టుకుని ఎస్సీ ఎస్టీ కేసు ఇట్టడికి పెట్టారనుకోండి, ఎట్లా? అప్పుడు కాదు, నాతో ఒక పెద్ద రిటైర్డ్ న్యాయమూర్తి అన్నారు, ఎందుకు ఈ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ రిమాండ్ పంపుతున్నారు కొన్ని సందర్భాల్లో అంటే, వారు చెప్పింది ఏంటంటే పోలీసులు పెట్టే సెక్షన్లు బట్టి వేయాల్సి వస్తుంది, అది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని ఆయన అన్నారు అనమాట. కాదండి, ఇక్కడ ఆ పాయింట్ కూడా నేను సున్నితంగా డిఫర్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మంగళగిరిలో ఒక జర్నలిస్ట్కి సంబంధించినటువంటి కేసులో ఆయన మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఎ వెరీ సీనియర్ మ్యాన్. అయితే ఆ రోజు ఆ బెంచ్లో రెగ్యులర్గా ఉండాల్సిందే కాకుండా ఆ రోజు ఆయన ఉన్నారు ఆ బెంచ్లో. ఆయన చాలా సీనియర్ మ్యాన్, హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే గతంలో కూడా నేను కూడా నాకు ఒక డాక్టర్ మిత్రుడు కోసం, లేకపోతే నేను లోవర్ కోర్ట్స్కి వెళ్ళను, కానీ నాకు ఒక డాక్టర్ మిత్రుడు ఒక ఆయన ఉంటే ఆయన కోసం అని చెప్పి నేను వెళ్ళాను. ఆయన ఉన్నప్పుడు కూడా నేను వాదించి, ఆయన చాలా వెరీ స్ట్రిక్ట్ ఆఫీస్ని అబ్జర్వ్ చేశానండి. ఆయన ఏం చేశాడంటే, ఏమయ్య అసలు ఏది బిఎన్ఎస్ ఎలా దీనికి అప్లికబుల్ అవుతుంది, తీసేయండి ముందు అని చెప్పి అన్నాడు. సో అటువంటి నిజాయితీ, సిన్సియారిటీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వీళ్ళు కూడా ఉన్నారండి. మనం వాళ్ళని అందరినీ కూడా ఒకే ఘాట కట్టడం లేదు. కానీ కొంతమంది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ రీసెంట్ దీంట్లో ఈ లోవర్ కోర్టులో వీళ్ళ అడ్మిషన్స్ ఏంటంటే, వాళ్ళు ఏదో పరీక్షలు రాయటం, అపాయింట్ అయిపోవటం, కొత్తగా వచ్చిన ఈ బిఎన్ఎస్ సెక్షన్లు వీటి మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది ఒక కారణం కావచ్చు. లోకల్ పోలీసులతో వాళ్ళకి రెగ్యులర్గా ఉండేటువంటి ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. లేదు అన్నట్టయితే వాళ్ళు చాలా కొత్తగా చేరినటువంటి వాళ్ళు కాబట్టి పాలిటీషియన్స్ వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఇలా దేర్ ఆర్ మెనీ రీజన్స్ అనేవి. అంతేకాదు ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీడియాలో పనిగట్టుకుని బురద వేసే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో కూడా కొంత అది పనిచేస్తుంది. ముందు కేసు పెట్టడానికి ముందు ప్రభావితం చేస్తున్నామని వీళ్ళే ఓపెన్గా చెబుతున్నారు ప్రభుత్వం వారు. అది విశేషం. అది మీడియా ప్రభావంలో జ్యుడిషియరీ కూడా పడే అవకాశం ఉంటుంది కదా. గతంలో కడపలో సంబంధించినటువంటి ఒక హత్య కేసులో ఇదే విధంగా ఓవర్ యాక్షన్ చేస్తామంటే ఆ రోజున హైకోర్టు జడ్జి గారు కూడా కామెంట్ చేశారు. రీసెంట్గా ఇక్కడ ఈ బెయిల్స్కి సంబంధించి కె శ్రీనివాసరెడ్డి గారు, జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు, వారి మీద కూడా దారుణమైనటువంటి ట్రోల్స్ అన్ని కూడా వచ్చాయి. దాని మీద ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు దాన్ని తీవ్రంగా ఖండించారు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బురద చల్లే ముందు ఇక్కడ టీడీపీ ముఖ్యంగా, నేనేమి కూటమి గీయటం అని చెప్పి అన్న కానీ అక్కడ పరిపాలిస్తుంది టీడీపీయే, మిగతా 6,000 కింద లెక్క. ఈ టీడీపీ ప్రభుత్వం యొక్క బరితెగింపు ఎంత దాకా వచ్చిందంటే, వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పూనుకోవాలి అన్నట్లయితే వాళ్ళ యొక్క మీడియా ద్వారా
ఇష్టం వచ్చినట్టుగా రాతలు కోతలు చేయించడం, సోషల్ మీడియా అనేది ఒకటి, లేకపోతే ఇంకేదో మెయిన్ స్ట్రీమ్ మీడియా ముసుగులో ఇంకా కొంతమంది అరాచకవాదులు వీళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. అయితే ఇదే సమయంలో ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క నేపథ్యం ఎటువంటిది. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి నేపథ్యాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక లెగసీ నుంచి వచ్చినటువంటి ఆయనండి. ఆయన గురువు గారు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా తెలిసినటువంటి ఆయన, భారతదేశంలోనే అత్యధికమైనటువంటి క్రిమినల్ కేసులు చేసిన ఆయన వామపక్ష భావజాలం అని చెప్పిన ఆయనకి జడ్జిగా ప్రమోషన్ ఇవ్వకపోయినా అనేక మంది జడ్జిలు ఆయన్ని సలహా తీసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పద్మనాభరెడ్డి గారా ఇంకెవరన్నా? పద్మనాభరెడ్డి గారు ఆయన్ని పూర్ మ్యాన్ అడ్వకేట్ అని చెప్పి ఆయన్ని పూర్ మ్యాన్ అడ్వకేట్ అనేవాళ్ళు. అటువంటి వ్యక్తి నన్ అదర్ దాన్ పద్మనాభరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఆ లెగసీ తీసుకొని క్రిమినల్ లాలో ఆయన చాలా అద్భుతంగా గురువు గారితో అభినందనలు పొందినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి శ్రీనివాసరెడ్డి గారు నేను ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే 98 ఈ సర్కిల్ రావడానికి ముందే, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇది ఇష్యూ చేయడానికి ముందే ఫీడ్బ్యాక్ తీసుకుంటే 98% మంది న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు అందరూ కూడా ఆయన తీర్పుల పట్ల అత్యంత సంతృప్తికరంగా ఉన్నారనేటువంటిది కూడా తెలిసింది. అటువంటి వ్యక్తి మీద వీళ్ళు దౌర్భాగ్యమైనటువంటి బురద చల్లుతూ ఉంటే ఎంత దారుణం అండి. ఖచ్చితంగా దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు ఒక విన్నపం చేశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారికి దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని. సో మరి మీ గ్యాంగ్స్టర్స్ మీద ఏది వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టుల స్థాయిని మించిన మీ ఐటీడీపీ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా న్యాయవాదుల యొక్క విజ్ఞప్తి మేరకు? కాదు అన్నట్లయితే గౌరవ హైకోర్టు వారే దీన్ని సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని సూచనలు చేశారు వారు. వాటిని కూడా ఎంతవరకు మరి చేసినట్టయితే బాగుంటుంది. మొత్తంగా ఇక్కడ మనందరం కూడా అంటే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళం, ప్రజాస్వామ్యవాదులు అందరం కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాలి, అభినందించాలి. ఈ రోజున జాతీయ స్థాయిలో కూడా ఇది చర్చ జరుగుతుంది. ఏ గవర్నమెంట్ అనేది కాకుండా ఏ పార్టీ అధికారంలో ఉందనేది కాకుండా అది అందరికీ ఉపయోగపడే. అయినా కూడా తెలుగుదేశం మీడియా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది, అది విశేషం. సో ఇది ఒక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజున రెడ్ బుక్ అనేటువంటిది పేజీలు, అందులో కొన్ని ప్రధానమైన చాప్టర్స్ పూర్తిగా చిరిగిపోయాయి. వీళ్ళ ఆట కట్టు. తర్వాత ఈ మధ్య ఇంకొక న్యాయవాదులు చెబుతున్నారు కానీ ఆట కట్టు నా మాబోటి వాళ్ళకైతే డౌటే. కాదండి, ఒక ప్రధానమైన చాప్టర్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రధానమైన మొత్తం పుస్తకం చిరిగిందని చెప్పటల్లా చిరగటం అయితే మొదలైంది. ప్రధానమైన చాప్టర్ చిరిగిపోయింది. ప్రజా కోర్టులో మిగతాయి చిరగాలి. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య అధికారుల సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. దీంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ కొన్ని అది ఏది పాలిటిక్స్ మాట్లాడతారండి వాళ్ళు. సుపరిపాలన అనేటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా మీ తలలోంచి వెళ్ళుకొచ్చినటువంటి వాళ్ళు ఏంటి ర్యాంకర్స్, సీనియర్స్ అడ్మినిస్ట్రేషన్లో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్లాస్ 1 ఎంప్లాయీస్, అత్యద్భుతమైనటువంటి ప్రతిభావంతులు, వాళ్ళకి పాలనా విధాల్లో లోపాలేంటి, ఆచరణ ఏంటి, వీటి గురించి డిస్కషన్ వదిలేసి పనికి మాలిన రాజకీయ ప్రసంగాలు చేస్తా ఏం చెప్తారంటే వాళ్ళు ఏదో అధికారంలోకి వస్తామంటున్నారు, వాళ్ళు రారు, మీరేం భయపడక్కర్లేదు, అంటే మీ పని మీ రాజకాన్ని మీరు చేసుకోండి అనే దాన్ని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో కూడా మనకు సమయం సరిపోదు ఆ కేసు గురించి చెప్పను, కానీ ఒకటి ఉటంకిస్తాను. ఇక్కడ వాళ్ళు ఇటీవల పంజాబ్లోనండి అంటే అధికార మార్పిడి జరుగుతుందా లేదా, వీళ్ళే 10 కాలాలు వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటారా అనేది ఇమ్మెటీరియల్. ఇక్కడ అక్రమ కేసులు పెట్టేటువంటి పోలీసు వారు కానీ ఇతరులు కానీ గమనించాల్సింది ఏంటంటే పంజాబ్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏమైందంటే వాళ్ళని వెంటాడి ప్రభుత్వం చేసినటువంటి దీనికి వాళ్ళ తలొక్కితే అతి కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళ మీద విధించారండి ఒక కేసులో. సో ఇది పోలీసులు గమనించాల్సింది, ప్రభుత్వంతో నిమిత్తం లేదు. మీరు తప్పు చేస్తే మీ డ్యూటీని కనుక మీరు మర్చిపోతే డెఫినెట్ గా భారీ మూల్యం చెల్లించుకోవాలి. తర్వాత ఇంకా కన్క్లూడ్ చేస్తున్నా, పోలీసుల్లో కూడా ఇప్పుడు ఒక మార్పు వచ్చిందని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్లయితే డెఫినెట్ గా వాళ్ళల్లో ఒక రిటాలియేషన్ కూడా వస్తుందనడంలో సందేహం లేదండి. ఎనీవే వన్స్ అగైన్ మనం వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది డెసిషన్ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.